ఎవరో బకరాలు వస్తున్నట్టున్నారు, వీళ్ళ ముందు ఖచ్చితంగా బిల్డప్ ఇవ్వాల్సిందే. అలాగే సార్, నాకు టైం లేదు సార్, నేను చాలా బిజీ కదా. అవును, పంపిస్తానులేండి. నమస్తే నమస్తే, రండి కూర్చోండి కూర్చోండి. నాకు టైం ఎక్కడిది సార్? అబ్బే, రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టర్ సార్. అలాగే సార్. సార్ అనిల్ రావిపూడి గారు కలవమన్నారా సార్? వారం దాకా నేను బిజీ సార్, నేను కలవలేను. అలాగే సార్. లేదు సార్, ఏఆర్ రెహమాన్ గారితో ముంబైలో మీటింగ్ ఉంది, అందువల్ల ఇంకేం లేదు. అలాగే సార్, ఓకే మళ్ళీ చేస్తాను సార్. ఏం లేదు, నా కోసం వేరే కస్టమర్స్ వచ్చింటాను. అలాగే సార్, ఓకే థ్యాంక్ యూ. చెప్పండి సార్. నా పేరు అజయ్ సార్, మా పాప పేరు అంజలి సార్. సార్ నెల్లూరు నుంచి వస్తా ఉన్నాం సార్. మేము మా పాపని గొప్ప హీరోయిన్ చేయాలనుకుంటున్నాం సార్. ఎక్కడ అడిగినా కూడా మీ పేరే చెప్తున్నారు సార్. అందుకోసం సార్ ఎదుక్కుంటా మా పాపని ఇక్కడికి తీసుకొచ్చాను సార్. చూడు పాప, హీరోయిన్ అవ్వడం అనేది నీకు ఇష్టమేనా? అంటే ఎందుకు అడుగుతున్నానంటే, మామూలుగా పేరెంట్స్ బలవంతం పెడితే పిల్లలు తయారవరు. ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకో, మనం ఎంత బతిలాడినా ఎంత డిమాండ్ చేసినా వాళ్ళు అవరు. సో అందుకని అడుగుతున్నా. నీకైతే 100% హీరోయిన్ అవ్వాలని ఇష్టమే నీకు. నేను కొన్ని స్క్రీన్ టెస్ట్ చేస్తాను. అలాగే నువ్వు ఏమన్నా యాక్టింగ్ ఏమన్నా నేర్చుకున్నావు పాప? ఏమి నేర్చుకోలేదు. యాక్టింగ్ నువ్వు నేర్చుకోలేదు అంటున్నావు కాబట్టి పాపను యాక్టింగ్ స్కూల్లో చేర్పించాలయ్యా. ఫస్ట్ యాక్టింగ్ స్కూల్లో చేర్పిస్తే వాళ్ళు యాక్టింగ్ బాగా నేర్పిస్తారు. యాక్టింగ్ నేర్చుకుందనుకో బాగా, రేపు ఇండస్ట్రీని ఒక ఊపేటువంటి హీరోయిన్ అయిపోద్ది, పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతుంది. అయితే దీనికి కొంత అమౌంట్ బాగా ఖర్చు అవుద్దయ్యా. అమౌంటా? ఎంత దాకా అవుద్ది సార్? నెల్లూరు కూడా బాగా గట్టిడు అన్నట్టున్నాడు, అంటున్నా సరే నాగా వచ్చింది. ఏమయ్యా, డబ్బులు అనగానే ఎంత అవుద్దని అడుగుతున్నావా? డబ్బుల కోసం ఆలోచించకూడదు. చూడు పాప, ఒక్కసారి స్పెట్స్ నువ్వు పెట్టుకొని చూడు. బా, ఇది కదంటే కావాల్సిందే. చూసా నువ్వు ఎప్పుడైనా నీ కూతుర్ని ఇలా చూసావు ఎప్పుడైనా? చూడు ఎంత అందంగా ఉందో చూడవయ్యా. హైదరాబాద్ ఇండస్ట్రీ కొత్త హీరోయిన్స్ కోసం వెతికి వేసారిపోతా ఉండరు. ఎక్కడ దానుకున్నారు ఎంతకాలమా? వా, ఒక్కసారి పైకిలేనైనా. బా 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 బా, ఏం ఫ్రేము ఏం కథ. అసలు న్యాచురల్ బ్యూటీ అంటే అసలు నీ కూతురేనయ్యా. పాప, నువ్వు డైలాగ్ చెప్పగలవా? ఏది, ఒకసారి ఒక మంచి డైలాగ్ చెప్పు. నేను అక్కడ ఇక్కడ పుట్టిన దాన్ని కాదు, ఈ సీమలో పుట్టిన దాన్ని, ఈ సీమలో పెరిగిన దాన్ని, చెన్నకేశ్వరరెడ్డి చెల్లెల్నిరా. ఏం చెప్తుందయ్యా నీ కూతురు డైలాగా? డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అవసరం లేదా అమ్మాయికి? సూపర్ పెర్ఫార్మెన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్. నువ్వు ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అయిపోతావు అంతే. కూర్చో పాప, కూర్చో. కాలం ఎక్కడున్నారా మీరు? సార్ ఎలాగైనా మా కూతురు హీరోయిన్ చేసేయండి సార్. సార్ ఇంతకేదో అమౌంట్ అవద్దు అన్నారు కదా సార్, అది ఎంత సార్? అమౌంట్ అంటే అమ్మాయిని ఫస్ట్ యాక్టింగ్ స్కూల్లో చేర్పించాలా, దానికి కొంత అవుతుంది. అలాగే కొన్ని స్క్రీన్ టెస్ట్లు చేయించడానికి పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గరకు తీసుకెళ్ళాలి, దానికి కొంత అమౌంట్ అవుద్ది. మీకు ఆస్తి ఏమాత్రం ఉంటుంది? సౌటపాలెంలో ఒక మెట్ట చేను ఒక 10 ఎకరాలు ఉంది సార్. మెట్ట మాగాడిని వచ్చేసి ఒక 20 ఎకరాలు ఉంది సార్. కొమ్మలపూడి చెరువు కింద మామిడి తోట ఉంది. పచ్చిలపాడులో ఒక 10 ఎకరాలు. ఇంక పోతే ఇంక నాకు ఒక కారు ఉంది. ఇంక అదే సార్, ఇక ఏముండాయి, బాగానే ఉంది, ఇబ్బంది లేదు. మా పాపను మటుకు మీరు హీరోయిన్ చెయ్యాలా, అది ఎంత ఖర్చు అయినా సరే సార్. ఖచ్చితంగా డబ్బు ఖర్చు అవుతుంది కదా అని చెప్పేసి నేను తీసుకుంటానేమో అనుకున్నారు. నేను అసలు ₹1 కూడా తాకను. మీ డబ్బులు నాకు అవసరం లేదు. ఇందాక అడిగిన డబ్బులు ఎవరికంటే అమ్మాయి స్క్రీన్ టెస్ట్ చేయడానికి కొందరు డైరెక్టర్కి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత యాక్టింగ్ స్కూల్ అన్నాను కదా, దానికి ఖర్చు అవుతాయి. ఒక్క నిమిషం, మా వాడికి ఫోన్ చేస్తాను. కారు నాది, వాడు తీసుకెళ్ళి ఉన్నాడు.
హలో, ఎక్కడికి పోయావురా? నేను కారు పెట్టేసుకోరా అని చెప్పేసి, నా కారుతో నీకేం పని? ఒక హీరోయిన్ వచ్చింది, నేను కారులో తీసుకెళ్ళాలి అమ్మాయిని. ఎట్లా తీసుకెళ్ళాలా? సరేరా తొందరగా. వేస్ట్ ఫెలోస్ అయ్యా, వేస్ట్ ఫెలోస్ అని. సార్ మీకు ఇబ్బంది లేకపోతే నా కారు ఉంది సార్. 4 కార్లు ఉన్నాయ్యా నాక. అసిస్టెంట్లు 10 మంది ఉన్నారు నాకు. ఆ 4 కార్లు తీసుకెళ్ళిపోయారు. తలా ఒక్కొక్క పని అప్పచెప్పా. తొందరగా రారా బాబు, తీసుకెళ్ళాలి హీరోయిన్ అంటే. ఇప్పుడు కాదంట, అరగంట లేట్ అవుద్దంట. సరేలే, వెయిట్ చేద్దాం. సరే, మీరు దేంట్లో వచ్చారు? సార్ మేము కారు ఉంది సార్, మాకు కారులో వచ్చాము. కారులో వచ్చారా? సరే, మీ కారును ఇక్కడ పెట్టేసుకోండి. సరే సార్, అట్లా పాపను మనం ఎందుకు అటు ఇటు తిప్పడం, కారులోనే తిప్పదాము. ఒక వారం రోజులు కారు ఇక్కడే పెట్టు, పాపని కారులో ఇటు ఇండస్ట్రీకి తిప్పుతా ఉంటాం. ఏం ప్రాబ్లం అయితే లేదు కదా? తీసుకోండి సార్, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ ఒక వారం పర్వాలేదు సార్, తీసుకోపోండి. మా పాపనే మీ చేతిలో పెట్టంగా. మా కారు ఎంత సార్? ఖచ్చితంగా పెట్టుకోండి సార్. వారం కదా 10 రోజులే మా కారు పెట్టుకోండి సార్. సరే అయ్యా, ఎలాగైనా సరే నీ కూతురు నేను హీరోయిన్ చేసే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా వెళ్ళండి. ఒక వారం తర్వాత మళ్ళీ రండి. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్కి నేను కాల్ చేస్తాను, అప్పుడు రండి. ఓకేనా? సరే, ఇంక బయలుదేరదాం అయితే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ నాయనా, గాడ్ బ్లెస్ యూ. కారు ఇక్కడ పెట్టేసి పోతామన్నారు, కారు తలాలిరా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అమ్మా. కారు తాళాలు. కాకి బిడ్డ కాకి ముద్దంట, లేకపోతే ఈ హీరోయిన్ ఏందా? ఇట్లాంటి పిచ్చోళ్ళు ఉండబట్టే నాలాంటి గెయిన్ అవుతున్నాడు. చూద్దాం, నెక్స్ట్ ఇంకొక పిట్టను కూడా పడదాం.